ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. జగన్ పోవాలి, పవన్ రావాలి అనేదే కాప్లా అని హరిరామ జోగయ్య తెలిపారు. ఏపీని జగన్ రెడ్డి సర్కార్ దోచుకుంటోందని, నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరిరామ జోగయ్య పిలుపునిచ్చారు. దీనిపై అందరూ ఐక్యతతో పోరాడాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఇటీవల తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓసారి అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగారు. ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాట రూపాలను ఎంచుకుంటున్నారు. కాపులకు రిజర్వేషన్పై జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్పై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్ ప్రత్యేకించాలని విజ్ఞప్తి చేశారు. కాపుల్లో వెనుకబడిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నారని పిటిషన్లో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు కేటాయించిన 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులకిస్తూ గత ఏడాది డిసెంబర్ 31లోపు ఉత్తర్వులివ్వాలని కోరినా స్పందన లేదని, దీనిపై జోగయ్య ఆమరణ దీక్షకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు జోగయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఆమరణ దీక్షపై పునరాలోచించాలని చెప్పిచూశారు. 86 ఏళ్ల వృద్ధాప్యంలో ఆమరణ దీక్ష వద్దని చెప్పినా జోగయ్య తన నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పలు పార్టీలోని కాపు సామాజిక వర్గం సీనియర్ నాయకులు జోగయ్యను కలిసి జరిగే పరిణామాలపై చర్చించారు. ఆయన దీక్ష నిర్ణయాన్ని విరమించుకోవడానికి జోగయ్య ససేమిరా అన్నారు. పైగా తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ప్రకటించారు. దీంతో తన నివాసంలోనే జోగయ్య దీక్షకు దిగారు. హరిరామ జోగయ్య పాలకొల్లులో చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి హరిరామ జోగయ్య విమర్శలు గుప్పించారు. జగన్ పోవాలి, పవన్ రావాలి అనేదే కాప్లా అని హరిరామ జోగయ్య తెలిపారు. ఏపీని జగన్ రెడ్డి సర్కార్ దోచుకుంటోందని, నిరంకుశ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని హరిరామ జోగయ్య పిలుపునిచ్చారు. దీనిపై అందరూ ఐక్యతతో పోరాడాలని హరిరామ జోగయ్య పేర్కొన్నారు. ఇటీవల తాను మరణించైనా కాపులకు రిజర్వేషన్లు సాధిస్తానని హరిరామ జోగయ్య స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వానికి ఆయన ఓసారి అల్టిమేటం కూడా జారీ చేశారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆమరణ దీక్షకు దిగారు. ఆయన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసింది. కాపు రిజర్వేషన్ల కోసం ఆయన అనేక పోరాట రూపాలను ఎంచుకుంటున్నారు. కాపులకు రిజర్వేషన్పై జోగయ్య హైకోర్టును ఆశ్రయించారు. కాపులకు రిజర్వేషన్పై న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈడబ్ల్యూఎస్ కోటా కింద కాపులకు 5% రిజర్వేషన్ ప్రత్యేకించాలని విజ్ఞప్తి చేశారు. కాపుల్లో వెనుకబడిన వారు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాపులకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు కల్పించకుండా సీఎం జగన్ అడ్డుపడుతున్నారని పిటిషన్లో హరిరామ జోగయ్య పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు కేటాయించిన 10% ఈడబ్ల్యూఎస్ కోటాలో 5% కాపులకిస్తూ గత ఏడాది డిసెంబర్ 31లోపు ఉత్తర్వులివ్వాలని కోరినా స్పందన లేదని, దీనిపై జోగయ్య ఆమరణ దీక్షకు దిగారు. పోలీసు ఉన్నతాధికారులు జోగయ్యకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల ద్వారా ఆమరణ దీక్షపై పునరాలోచించాలని చెప్పిచూశారు. 86 ఏళ్ల వృద్ధాప్యంలో ఆమరణ దీక్ష వద్దని చెప్పినా జోగయ్య తన నిర్ణయం మారబోదని స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, పలు పార్టీలోని కాపు సామాజిక వర్గం సీనియర్ నాయకులు జోగయ్యను కలిసి జరిగే పరిణామాలపై చర్చించారు. ఆయన దీక్ష నిర్ణయాన్ని విరమించుకోవడానికి జోగయ్య ససేమిరా అన్నారు. పైగా తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని ప్రకటించారు. దీంతో తన నివాసంలోనే జోగయ్య దీక్షకు దిగారు. హరిరామ జోగయ్య పాలకొల్లులో చేపట్టిన దీక్షను ప్రభుత్వం భగ్నం చేసిన విషయం తెలిసిందే.